నిరంకుశ పాలన ఎప్పటికీ సాగదు. నియంతృత్వం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రజా తీర్పును గౌరవించండి, ఇకనైనా మారండి, లేదంటే ఈ పాత్ర కూడా ఉండదు. అసెంబ్లీ నుంచి తరిమేస్తారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకునే రైతు బంధు, ఉచిత విద్యుత్ పై చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల్లోనూ విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నా గత ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించింది అని, యువతరం నాశనమవుతున్నా మౌనంగా ఉండిపోయింది అని ఆరోపించారు. నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ఏందిరా తెలంగాణ ఎలా మోగబోయింది, జనగాణ ఏందిరా తెలంగాణ యముల పాలవుతుంది మాగాణ అంటూ ప్రముఖ కవి అందేశ్రీ రాసిన కవితతో ప్రసంగం ప్రారంభించిన రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఏమైనా మార్పు వస్తుందేమోనని ఆశించారని, కానీ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా మళ్లీ అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎన్నుకున్నారు అని విమర్శించారు. తద్వారా ప్రజా తీర్పును కేసీఆర్ గమనించలేదనే విషయం స్పష్టమవుతోంది అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ప్రజలకు సందేహాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనిని తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, అక్రమార్కులుగా తేలితే చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పనులు అప్పగించిన నాటి ముఖ్యమంత్రి మంత్రులు, కాంట్రాక్టర్లు, దళారులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దశాబ్దాలు గడిచినా అవి నిటారుగా నిలబడి ఉన్నాయి. లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. కానీ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇసుక మీద బ్యారేజీలు కట్టారు. ఇసుక పోగానే బ్యారేజీ కుంగిపోయింది. ప్రపంచంలో ఎక్కడా ఇసుక మీద బ్యారేజీలు కట్టిన దాఖలాలు లేవు అని సీఎం వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకువెళ్తామని, చట్టసభల సభ్యులుగా ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించుకునే అవకాశం కల్పిస్తాము అని అన్నారు. నిన్న శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. నిజాం షుగర్స్ తో పాటు ప్రభుత్వ రంగ చక్కెర కర్మాగారాలను పునః ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. 3 నెలల సమయంలోనే కాంగ్రెస్ పాలన అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అంతా విధ్వంసమే జరిగింది అన్నారు. కరువు, ఆకలి చావులు, వలసలే కనిపించాయని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలతో, తప్పుల తడకగా ఉంది అన్నారు. ఇలాంటి ప్రసంగం వినడానికి సభలో ఉన్నందుకు ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నాను అని, ఇంతటి దారుణమైన అపసవ్యపు ప్రసంగం శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేదు అని చెప్పారు. చేయాల్సిన దారుణాలు, ఘాతుకాలన్నీ కాంగ్రెస్ చేసి నెపాన్ని 10 ఏళ్లు నడిపిన తమ పార్టీపై నెట్టే ప్రయత్నం చేసింది అన్నారు. గవర్నర్ దారుణమైన ప్రసంగాన్ని చూసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందో తమకు, ప్రజలకు అర్థమైంది అన్నారు. విద్యుత్ సంస్థల అప్పుల లెక్కలు చెప్పారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల విలువ చెప్పలేదు. అప్పుల గురించి చెప్పి కాంగ్రెస్ ప్రకటించిన గృహజ్యోతి గ్యారంటీని ఎగ్గెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని, ఆనాడు కరెంటు లోటు, అప్పులతో మాకు విద్యుత్ సంస్థలను అప్పచెప్పారు. ఎంతో కష్టపడి ట్రాన్స్కో, జెన్కో ఆస్తులను పెంచాం. 81,000 కోట్ల అప్పులు ఉన్నాయి అన్నారు. కానీ 1,37,571 కోట్లకు పైగా మేం కూడబెట్టిన విద్యుత్ ఆస్తుల గురించి చెప్పడం లేదు అన్నారు. శాసనసభ తొలి రోజే విపక్షాల గొంతు నొక్కాలని అధికార పార్టీ చూసిందని, పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరించింది అని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సీఎం ప్రసంగం తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన స్పీకర్ కనీసం తమ వైపు చూడలేదు అని, పైగా ఇచ్చిన 3 నిమిషాల సమయంలో 3 సార్లు మైక్ కట్ చేశారని విమర్శించారు. సీఎం మాట్లాడాక క్లారిఫికేషన్ కు అవకాశం ఇవ్వలేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రైతు బీమా విషయంలో మాట్లాడుతూ రైతు చనిపోయాక డబ్బు ఇచ్చే అవసరం ఏముంది అని అన్నారని, ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే రైతు బీమా పథకాన్ని రద్దు చేస్తామన్నట్లు కనిపిస్తుంది అన్నారు. శాసనసభలో సభ వాయిదా పడ్డాక అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద హరీష్ మాట్లాడారు. 39 మంది శాసనసభ్యులు ఉన్న ప్రతిపక్ష పార్టీకి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఇవ్వకుండా సభను ఏకపక్షంగా వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయింది అని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్రే కుటుంబ నేపథ్యమని, కానీ వారు ఇవాళ తమపై ఆరోపణలు చేస్తున్నారని హరీష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ మరణించాక 100 కోట్ల మంది భారతీయుల్లో ఎవరూ దొరకనట్లు సోనియాను అధ్యక్షురాలిగా చేసుకున్న పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి వారికి తమ గురించి మాట్లాడే నైతికత లేదు అన్నారు.
అవినీతి అరాచకాలతో ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకుల పాస్పోర్ట్లను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది అని అన్నారు. పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారులు పాస్పోర్ట్లను సైతం సీజ్ చేయాలని కోరారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని బయటపెట్టాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణను సర్వనాశనం చేశారని విమర్శించారు. శాసనసభలో గవర్నర్ తమిళసై ప్రసంగంలో రుణమాఫీ, రైతు బంధు ఊసే లేదు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగం రూపొందించారు అని విమర్శించారు. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఆర్టీసీపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టిందో వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత ఇవ్వాలి అని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నిన్న ప్రారంభమైంది. ప్రధాని మోదీ వర్చువల్ గా యాత్రను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం బొమ్మరాజుపేటలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాన్ని శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సమయంలో ఆమె మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర పథకాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాల వారి చేరాలి అన్నదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ యాత్ర ద్వారా పథకాలపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. జనవరి 26 వరకు జిల్లాలో ఈ యాత్రను కొనసాగుతుంది అని ఆమె వెల్లడించారు. రాష్ట్ర ప్రివబు అధికారి, రాష్ట్ర అదనపు కార్యదర్శి శాంతమను, కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, గవర్నర్ జాయింట్ సెక్రటరీ రఘుప్రసాద్, రాష్ట్ర రెడ్ క్రాస్ కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యాత్ర వాహనాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతమవుతుంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులు పగలగొట్టడంపై అంగన్వాడీల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో సచివాలయాలు, కార్యాలయాలకు అంగన్వాడీలు తాళాలు వేసి ఉద్యోగులను కార్యాలయాల్లోనే నిర్బంధించారు. సమస్యలను పరిష్కరించడంలో జగన్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తుండటంతో అంగన్వాడీలు 5వ రోజు సమ్మెను కొనసాగించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసనలు ఉధృతం చేశారు. జిల్లా, మండల కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి అంటూ నిరసనలతో హోరెత్తించారు. అంగన్వాడీలపై బెదిరింపులకు దిగిన జగన్ సర్కార్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అంగన్వాడీ కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. పలుచోట్ల తాళాలు బద్దలు కొట్టి కేంద్రాలను సచివాలయ ఉద్యోగులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన అంగన్వాడీ సిబ్బంది కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని 1, 2, 4, 5, 6 సచివాలయాలకు తాళాలు వేశారు. సచివాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం ఏమిటి అని నిలదీశారు. పోలీసులు సచివాలయ వద్దకు చేరుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలు ఆందోళనను విరమించలేదు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో నిర్వహించలేక సతమతమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులను అదనంగా 1,890 కలిపి మొత్తం 7,094 పోస్టులను భర్తీ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీల బ్రేకప్ వివరాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ గోపీకాంత్ రెడ్డి విడుదల చేశారు. నిజానికి గత ఏడాది డిసెంబర్ 30న దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే భర్తీ సమయానికి ఖాళీలు పెరిగితే ఆ పోస్టులకు నియామకాలు జరుపుతామని అందులో పేర్కొంది. ఇక ఏడాది ఆగస్టు 2న రాత పరీక్ష కూడా నిర్వహించింది. ఆ తర్వాత మరో 1,890 ఖాళీ పోస్టులను గుర్తించింది. వాటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. అయితే రాత పరీక్ష ముగిసి ఫలితాలు ప్రకటించే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఫలితాల ప్రకటనను మెడికల్ బోర్డు వాయిదా వేసింది. అలాగే ప్రభుత్వం కూడా మారింది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వారంలోపే ఫలితాలను ప్రకటించాలి అని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదించిన 1,890 పోస్టులను కూడా పాత నోటిఫికేషన్లో కలపాలి అని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మెడికల్ బోర్డు కూడా పోస్టులను కూడా కలిపింది. ఆ వివరాలను జోన్ వారీగా విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
బెల్లం తయారు చేసే రైతులు, విక్రయించే వ్యాపారులను ఆంక్షలతో విధిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 10% రిజర్వేషన్ కోత పెట్టి 16,000 మందిని పదవులకు దూరం చేసిన ద్రోహి అని జగన్ అని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీల రక్షణకు చట్టం తెస్తామని, పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర 224వ రోజు నిన్న అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నుంచి అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మునగపాక మండలం నాగులాపల్లి వద్ద యాదవ సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక యాదవులను మోసం చేశారని ఆరోపించారు. టీడీపీ పాలనలో యాదవుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే యాదవ కార్పొరేషన్ను జగన్ నిర్వీర్యం చేయడమే కాకుండా గొర్రెలు, మేకల పెంపకందారులకు ఇచ్చే సబ్సిడీలు, పథకాలు రద్దు చేశారు అని విమర్శించారు. యాదవులను బీసీ బిలో చేర్చడంపై ఆలోచిస్తాము అని తెలియజేశారు. యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించి వారి కోసం సామాజిక భవనాలు నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మునగపాక శివారులో బెల్లం తయారు చేస్తున్న రైతులను లోకేష్ కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్లం తయారీదారులు, వ్యాపారులపై ఆంక్షలు తొలగించి స్వేచ్ఛగా విక్రయాలకు అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పూలిపల్లిలో 20న నిర్వహించనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభ వేదికపై నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ 2024 ఎన్నికల శంఖారావాన్ని పూర్తి చేస్తారు అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలియజేశారు. పోలిపల్లి సభకు 6 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది అని, సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తులు పార్టీని వేడుతున్నారు అని తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోలిపల్లిలో నిర్వహిస్తున్న యువగళం ముగింపు సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి అని అచ్చెన్న పిలుపునిచ్చారు. ఈ సభలో టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని భావించామని, అయితే చంద్రబాబు అరెస్ట్ తదితర పరిణామాలతో మేనిఫెస్టో రూపకల్పనలో స్వల్ప జాప్యం జరిగింది అని చెప్పారు. త్వరలో 2 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు మరో సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలు ఇప్పుడు జరిపినా సిద్ధంగా ఉన్నామని, టీడీపీ విజయం కూడా ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సీనియర్ నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుంటూరు జిల్లాలోని ఎక్సైజ్ కోర్టులో మొన్న ఆ కేసు దాఖలు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలియజేశాయి. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది అని పేర్కొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 1న జగన్ పత్రికలో నారాసురుడే ఇసుకాసురుడు శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ వార్తలో మాజీ మంత్రి నారా లోకేష్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆరోపణలను ప్రచురించారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని, వీటి కారణంగా తన కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లింది అని పేర్కొంటూ అప్పట్లోనే లోకేష్ తన తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు ద్వారా మంత్రికి లీగల్ నోటీసులు పంపించారు. సదరు నిరాధార నిందా ఆరోపణలకు గాను 50 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు. నోటీసులపై పెద్దిరెడ్డి స్పందించకపోవడంతో ఎక్సైజ్ కోర్టులో లోకేష్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. నీతివంతమైన పాలన రావాలంటే టీడీపీ, జనసేన కూటమి గెలవాలి. అందుకు మనమే సైనికులై పోరాడాలి అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులు, నియోజకవర్గ సమస్యలపై నిన్న నెల్లూరులో ఆయన పార్టీ శ్రేణులతో సమీక్షించారు. నిన్న సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేస్తుంది, అభ్యర్థి ఎవరు అనే విషయాలను పక్కన పెట్టి టీడీపీ, జనసేనల తరపున ఎవరు నిలబడినా, అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు. ఏపీ ప్రజల కష్టాలు పోవాలి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఓ విషయంతో పనిచేస్తారు అని పేర్కొన్నారు. డాక్టర్ పెద్ది రామారావు రచించిన డీ కోడింగ్ ది లీడర్ పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పెద్ది రామారావు రచించిన పుస్తకం చదివితే చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది అని చెప్పారు. హైదరాబాద్ ప్రగతిని చూసి చంద్రబాబుకు దండం పెట్టానని, సైబరాబాద్ ను చూస్తే ఆయన పడిన కష్టం తెలుస్తోంది అని తెలియజేశారు. టీడీపీ పాలనలో ఉపాధి హామీ పథకంలో కింద రికార్డు స్థాయిలో రోడ్లు వేశారని అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తేనే ఏపీ ప్రజల కష్టాలు తీరుతాయని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలను కలిపే వంతెన నిర్మాణం చంద్రబాబు చేతుల మీదుగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది అని అన్నారు. చంద్రబాబును అర్థం చేసుకోవడంలో కార్యకర్తలు, ప్రజలు విఫలమవుతున్నారని వాపోయారు. డీ కోడింగ్ ది లీడర్ పుస్తకం చదివితే చంద్రబాబు అంటే ఏంటో తెలుస్తోంది అన్నారు.
అటు పోలవరం ప్రాజెక్టు, ఇటు రాజధాని అమరావతిపై కేంద్రం చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది అని, ప్రాజెక్టును ఇక్కడి పాలకులు డబ్బులు తోడుకోవడానికి ఉపయోగిస్తున్నారు అని ఘాటుగా విమర్శించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా పురంధేశ్వరి ఇక్కడ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. జాతీయ హోదా కల్పించిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే భరిస్తోంది. కానీ ప్రాజెక్టులో నీళ్లు తోడాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ డబ్బులు తోడుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తాం. ప్రతి పైసా కేంద్రం ఇచ్చినప్పుడు ప్రాజెక్టు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ప్రశ్నించాలి అని ఆమె అన్నారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసిందని, ఏపీ రాష్ట్ర రాజధానిపై తమకు అంకిత భావం తెలిపేందుకు ఇంతకన్నా ఏం చేయాలి అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతికి కేంద్రం 2,500 కోట్లు ఇచ్చింది అని, వీటిలో 500 కోట్లు గుంటూరు జిల్లాకు, 500 కోట్లు విజయవాడకు మినహాయిస్తే 1,500 కోట్లు అమరావతి మౌలిక సదుపాయాలకు ఇచ్చింది అని తెలియజేశారు. ఇక ఏపీలో నకిలీ ఓటర్లకు సంబంధించి ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు పురంధేశ్వరి చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై సరిగ్గా 4 సంవత్సరాలు పూర్తవుతుంది. సీఎం జగన్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారో లేదో రైతులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన డిసెంబర్ 17న రాజధాని గ్రామాల నుంచి వందలాదిగా సచివాలయం, అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించి తీరుతాము అని శపథం చేశారు. నాటి నుండి నేటి వరకు అమరావతి సాధన కోసం ఓవైపు దీక్షా శిబిరాల్లో, మరోవైపు న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. 3 రాజధానుల నిర్ణయం తర్వాత అయినా ఏపీలో ఉద్యోగాలు వచ్చాయా, కూలీలకు పని లభించిందా అని వారు ప్రశ్నిస్తున్నారు. చివరకు అనాలోచిత నిర్ణయంతో దేశవ్యాప్తంగా రాష్ట్రం అబాసుపాలు కావడంతో పాటు 3 రాజధానులు అనే పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని రైతులు మండిపడుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆ పార్టీ శాసనసభ్యులే తప్పుపట్టి బయటకు వచ్చేస్తున్నారు అని అన్న రైతులు, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదు అన్నారు. 4 ఏళ్లుగా రాజధాని రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే కనీసం వారిని పట్టించుకోలేదు అన్నవారు, ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ముందు ఇంటికి, ఆ తర్వాత జైలుకు వెళ్తారు అన్నారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై ఈ ఆదివారానికి 4 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఉదయం 9 గంటల నుండి ఉద్యమాన్ని ప్రారంభించేలా, తమ ఆవేదనకు అద్దం పట్టేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ముందుగా రైతు జెండాను ఎగురవేయడం, ఆ తర్వాత అమరావతి కోసం సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం ఉద్యమంలో అమరావతి కోసం ఆవేదనతో అమరులు అయిన వారికి నివాళులు అర్పించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అమరావతి ఆవశ్యకతను 2 మహా పాదయాత్రల ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లనున్నాము అని రైతులు రేపే వారే ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారు అని అంటున్నారు. జగన్ సర్కార్ వరుస తప్పిదాలతో రాష్ట్ర విద్యుత్ రంగం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. వ్యవస్థ భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. విద్యుత్ రంగం మొత్తం రుణాలు 1,28,000 కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు భారీగా నష్టాలు మూటకట్టుకోవడంతో వ్యవస్థ ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల వాటాగా వచ్చిన అప్పు, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు కలిపి వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి దాదాపు 56,000 కోట్లు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో గత 4.5 ఏళ్లలోని ఏకంగా 71,910 కోట్లు అప్పులు చేశారు. అయినా కొత్తగా ఒక్క థర్మల్ పవర్ ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. ప్రజలకు కరెంటు ఛార్జీల భారం తప్పలేదు. అస్తవ్యస్త విధానాలతో వ్యవస్థను నాశనం చేశారు. నష్టాలు, వ్యయాలను ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, సేవల పేరిట డెస్కంలు ప్రజలపై మోపేస్తున్నారు. అయినా ఏటా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థకు సమర్పిస్తున్న వార్షిక ఆదాయ వ్యయ నివేదికల్లో సగటున 10,000 కోట్ల నష్టాలను చూపుతుండడం నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 2023-24 వార్షిక సంవత్సరానికి సమర్పించిన నివేదికలో ఏకంగా 13,000 కోట్ల మేర నష్టాలను చూపించాయి. ప్రతి పైసా ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డిస్కంలకు ఇంత భారీగా నష్టాలు రావడం ఆందోళన కలిగించే విషయం. బహుశా ఈ విషయాన్ని గుర్తించిన ఇంధన శాఖ నష్టాలను ప్రజల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేయబోమంటూ స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీల బాధలు భరించడం అలవాటైన వినియోగదారులకు ఇంధన శాఖ చెబుతున్న మాటలు నమ్మకాన్ని కలిగించడం లేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో 2 ఏళ్లుగా సాగుతున్న అవినీతి భాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. కొందరు అధికారులు కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల పెద్దలు కుమ్మకై క్లెయిమ్స్ స్కామ్ కు పాల్పడ్డారు. దొంగ బిల్లులు పెట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సదరు నెట్వర్క్ ఆసుపత్రులు పంపే ఫ్రీ ఆథరైజేషన్ కు నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత అదే రీతిలో క్లెయిమ్స్ ఆమోదించి నిధులు దోచేస్తున్నారు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించాక తిరిగి అందులో నుంచి అధికారులకు కమిషన్ వచ్చి పడుతోంది. ఈ వ్యవహారంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోని ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్ లో శస్త్రచికిత్సలకు అనుమతి ఇచ్చే విభాగం దగ్గర నుంచి ఐటీ, ఫైనాన్స్ తో పాటు మరికొన్ని విభాగాల ఉన్నతాధికారుల
పాత్ర కూడా ఇందులో ఉంది. 9, 10 నెట్వర్క్ ఆసుపత్రులతో ముందుగానే దొంగ బిల్లుల చెల్లింపులకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులోనూ క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్న ఓ సంస్థకే 200 నుంచి 300 కోట్ల బిల్లులు చెల్లించారు. సీఎంఓలో ఆరోగ్య శాఖలో కీలకంగా వ్యవహరించే ఓ అధికారికి ఈ వ్యవహారం తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. రోగి అనారోగ్య సమస్యతో ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శస్త్రచికిత్స చేయాల్సి వస్తే ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకుంటారు. శస్త్రచికిత్సకు అనుమతి ఇవ్వాలని సదరు ఆసుపత్రి వైద్యులు ప్రీ ఆథరైజ్ చేస్తారు. శస్త్రచికిత్స సమాచారం అంతా ఇందులో ఉంటుంది. జగనన్న విద్యా దీవెన వాయిదాల దీవెనగా మారిపోయింది. సకాలంలో విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా వైసీపీ సర్కార్ నిలువున ముంచేసింది. ప్రతి దఫా ఫీజు రీయింబర్స్మెంట్ ను తల్లుల ఖాతాలో వేయడం తీవ్ర జాప్యమవుతోంది. గత ఏడాది చివరి విడత చెల్లించాల్సిన ఫీజును ఇంకా జమ చేయకపోవడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. నవంబర్ 28న బటన్ నొక్కుతాను అన్న జగన్ దాన్ని డిసెంబర్ 5కు వాయిదా వేశారు. దాన్ని మళ్లీ డిసెంబర్ 12కు, ఆ తర్వాత డిసెంబర్ 19కి వాయిదా వేశారు. ఇప్పుడు 19ని కూడా జరిగేట్లు లేదు అంటున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకని వాయిదాలు వేస్తున్నారు అని, ప్రక్రియను ఆలస్యం చేసేందుకే తల్లితో విద్యార్థి జాయింట్ అకౌంట్ తీసుకోవాలని మెలిక పెట్టారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సజావుగా సాగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగన్ సర్కార్ అస్తవ్యస్తంగా మార్చింది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాదికి సంబంధించిన ఫీజులు సైతం చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షా ఫీజు చెల్లించేందుకు అనుమతించడం లేదు. దీంతో అప్పులు చేసి కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కళాశాలల ఖాతాలోని ప్రభుత్వం నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేది. వైసీపీ సర్కార్ వచ్చాక తల్లుల ఖాతాలో వేస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వైసీపీ బస్సు యాత్రలు తుస్సుమన్నాయి. గడప గడపలో నిలదీతలే ఎదురయ్యాయి. దీంతో వైసీపీ నేతలు రూట్ మార్చినట్లు ఉన్నారు. అభివృద్ధి చేస్తున్నామని చూపించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ప్రారంభించిన కార్యక్రమాల పరిశీలనకు వెళ్తున్నారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఐటీ మంత్రి అమర్నాథ్తో పాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, వైవి సుబ్బారెడ్డి తదితరులు ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఇక్కడ మట్టి పనులు, ప్రహరీ నిర్మాణం పనులే జరుగుతున్నాయి. దీనికే పనుల పరిశీలన పేరుతో హడావిడి చేస్తూ అనుకూల ప్రచారం చేసుకోవాలి అని వైసీపీ భావిస్తుంది. సీఎం జగన్ విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. వైద్య కళాశాలను ప్రారంభించిన అనుబంధ భవన సముదాయాలు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. జగనన్న విద్యా దీవెన డబ్బులు రాలేదు అంటూ నెల్లూరు జిల్లా కావలిలోని ఓ నర్సింగ్ కళాశాల తమ ఫైనల్ ఇయర్ విద్యార్థులను బయటకు పంపేసింది. ఫీజులు వెంటనే చెల్లించుకుంటే పరీక్షల ఫీజు కూడా కట్టించుకోము అని యాజమాన్యం స్పష్టం చేసింది. కావలి పుల్లారెడ్డి నగర్లోని శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం తమను బయటకు పంపివేయడంతో శనివారం విద్యార్థులను కళాశాల బైఠాయించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి అని కావలి ఆర్టీఓ, డిఎంహెచ్ఓలను ఆదేశించారు. ఆర్టీఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓలు అందుబాటులో లేరు. దీంతో తహసీల్దార్ మాధవరెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ కార్యాలయ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎన్ శివకుమార్ కళాశాల వద్దకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడారు. కలెక్టర్ నేరుగా ఒక విద్యార్థినితో సెల్ ఫోన్లో మాట్లాడారు. ఫీజుల విషయం ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు చక్కగా చదువుకోండి అని సూచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్ కాలువకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విడపనకల్లి మండల రైతులు నిన్న ఆందోళనకు దిగారు. వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న రైతులు జీబీసీ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. జీబీసీకి నీరు నిలిచిపోయి 10 రోజులు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నీరు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం బళ్ళారి, అనంతపురం రహదారిపై రాస్తారోకోకు దిగారు. జీపీసీ కాలువ కింద 50,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశామని, ఒక్క మిర్చి పంట 25,000 ఎకరాల్లో సాగులో ఉంది అన్నారు. ఇప్పటికే 15 రోజుల నుంచి నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంట దక్కకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాము అని ఆందోళన వ్యక్తం చేశారు. 2 రోజుల్లో సాగునీరు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో జీబీసీ అధికారులు, తహసీల్దార్ వీరమ్మ, మురువకొండ సీఐ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. 2 రోజుల్లో సాగునీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పత్తి పంట వేసే రైతులకు ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోయారు. దానికి తోడు నకిలీ పత్తి విత్తనాలు వేయడంతో గులాబీ రంగు పురుగు వచ్చి ఆత్మహత్యలే శరణమనే స్థితిలో రైతులు వాపోతున్నారు. ఇక దానికి తోడు కాస్తో కూస్తో పండిన పత్తికి కూడా ధరలు లేక రైతులు చాలా నష్టపోతున్నారు.
ప్రతి సంవత్సరం పత్తి పంటను సాగు చేసే రైతులు ఈ సంవత్సరం వేసిన పంటకు పెట్టుబడికి కూడా లేదు అని, కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నాము అని ఆదోని డివిజన్లోని పత్తి రైతులు లబోదీపమంటున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, వచ్చే సంవత్సరం పత్తి పంట వేయడానికి రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా చూడాలి అని ప్రభుత్వాలను కోరుకుంటున్నారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పత్తి పండించే రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్లు చూడాలని, లేకపోతే రైతులు పత్తి పండించడం చాలా కష్టమవుతుంది అని ఆదోని మండలంలోని రైతులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఎకరానికి పత్తి పంటకు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, మార్కెట్కు తీసుకువెళ్తే గిట్టుబాటు ధర రావడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి సుప్రభాత సేవాస్థానంలో తిరుప్పావై పఠించనున్నారు. శ్రీవారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం గడియలు 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత 12:34 నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో ఆదివారం వేకోజామున స్వామికి సుప్రభాత సేవస్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. తిరుమల శ్రీవారి మార్చి నెల 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే 18వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు లక్కీ డిప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం గదుల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు దర్శన టికెట్లను విడుదల చేస్తారు. దక్షిణాఫ్రికాతో 3 టీ20ల సిరీస్ను సమన్ చేసిన టీమిండియా నేటి నుంచి 3 వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డేలో పలు ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో టీమిండియా కొత్తగా కనిపించనుంది. సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో కొత్త వాళ్లు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రింకు సింగ్ వన్డేలో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్కు తోడుగా సంజు శాంసన్ను ఓపెనర్గా పంపించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడనుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, 1 డౌన్లోకి తిలక్ వర్మ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్, 6వ స్థానంలో రింకు సింగ్, 7వ స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, పేసర్లుగా ముఖేష్ యాదవ్, అవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్ ఆడనున్నట్లు తెలుసు.